ఏమీ పాడుపోక కేవలం అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎంత అభద్రతా భావంతో ఈ ప్రభుత్వం నడుస్తుందంటే ఎవరి మీద నమ్మకం లేకుండా కనీసం వాళ్ళ మంత్రులకు కూడా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. ఏ మంత్రి ఎప్పుడు ఎసరు పెడతారో, ఏ మంత్రి రేవంత్ రెడ్డికి దిస్తున్న భయంతో రాత్రి రేవంత్ రెడ్డికి నిద్ర కూడా పడతలేదట. ఏదన్నా జరగరాది జరిగి ఓటుకు ఓటు అంశమో ఇంకొక అంశము తెర మీదకి వస్తే ఏ మంత్రి ఆ సీటు కబ్జా చేసుకుంటాడో అని ఇటు రేవంత్ రెడ్డి భయపడతా ఉంటే ఆ సీటు మీద 10 మంది మంత్రులు కన్నేసి కూర్చున్నారు. ఈరోజు మేకపోతు గంభీరం కొద్దీ ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి నిన్న కోమటి రెడ్డి మరి దినంలోనే పోసుకున్నాడో తెలియదు, మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడో తెలియదు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యే టచ్లో ఉన్నారట. అసలు నీ తమ్ముడికి టచ్లో ఉన్నాడో లేదో ముందు తెలుసుకో. నీ తమ్ముడే నీకు టచ్లో లేనట. పాపం తమ్ముడు భార్యకు టికెట్ ఎంపీ టికెట్ ఇస్తాను అధిష్టానం ఒప్పుకుంటే నువ్వే అడ్డుపడ్డవట. నీ తమ్ముడికి నీకే లొల్లైతుంటే నీకు వేరే వాళ్ళు ఎందుకు టచ్లోకి వస్తారో అర్థమైతే లేదు. భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు అటువంటి చరిత్ర ఎప్పుడూ లేదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని ముట్టుకునే సాహసం ధైర్యం కూడా ఇంకోసారి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నా. మా ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకుంటే బిడ్డ 48 గంటల్లో నీ ప్రభుత్వం కూలిపోతానని తెలియజేస్తున్నా. మేము హుందాగా ఉన్నాం. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్కి గౌరవిస్తున్నాం. కాబట్టి మేము గమ్ముగా మేము ప్రజాస్వామికంగా చాలా మిమ్మల్ని గౌరవించి సహకరిస్తున్నాం. ఏ రోజు కూడా అలాంటి ఆలోచన మేము చేయడం లేదు. కానీ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వస్తలేరు, అలాంటి వారు చెప్పుతో కొట్టమని నువ్వు అంటావు. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు మరి నువ్వు ఈరోజు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తున్నావు. మరి నిన్నెవరు కొట్టాలా? ఈ రకంగా ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో ఒక మాట ఎంతవరకు సహజం సమంజసమని చెప్పి అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు ఎన్నో నీతి మాటలు చెప్పినావు, ఎన్నో కుంభకోణం గురించి మాట్లాడినావు. ఆ రోజు ఆక్షన్ భూముల విషయంలో ధర్నాలు చేసినావు, సిబిఐకి లెటర్లు ఇప్పించినావు. అది జరగదని తెలిసినా, రాష్ట్ర ప్రభుత్వమే దానికి ఇనిషియేట్ చేయాలని తెలిసినా కూడా ఆ రోజు ఎన్నో డ్రామాలు చేసినావు కదా. మరి ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో నువ్వు సిబిఐకి ఎందుకు ఆదేశిస్తలేవని అడుగుతున్నా. ఏ రంజిత్ రెడ్డి మీద ఆ రోజు నువ్వు ఆరోపణ చేసి, ఏ రంజిత్ రెడ్డి మీదనైతే నువ్వు ఆ 10 ఎకరాల జూబ్లీ భూమి మీద అయితేనేమి, 4.5 ఎకరాల హనుమాన్ల గుడి ఉన్నటువంటి భూమి మీద అయితేనేమి, మొక్కజొన్నల స్కామ్ అయితేనేమి, ఎన్నో అంశాలు మాట్లాడినావు కదా. మరి ఈరోజు ఆయన మీద నువ్వు ఎంక్వైరీ చేయడానికి ఏమట్టం వచ్చింది? ఆయన నీ పక్కనే కూర్చోబెట్టుకొని కండవ కప్పుకొని చెట్టా పటాలు వేసుకొని తిరుగుతున్నావు. మరి మీ ఇద్దరి మధ్య ఏం ఒప్పందం కుదిరింది ప్రజానీకానికి తెలవాల్సిన అవసరం ఉన్నది. కేవలం కేసులని ఎంక్వైరీలను భయపెట్టి వసూళ్లకు తెగబడుతున్నావా నువ్వు? ఏ ఒక ఎంక్వైరీని కూడా ఆ రోజు నువ్వు ఒప్పుకున్నట్టుగా డిమాండ్ చేసినట్టుగా సిబిఐకి ఇవ్వకుండా, కాళేశ్వరం సిబిఐ మాట్లాడినావు, కాళేశ్వరం సిబిఐకి ఇవ్వలేదు. ఆక్షన్ భూముల మీద సిబిఐ అన్నావు, సిబిఐకి ఇవ్వలేదు. అసైన్ భూముల మీద మాట్లాడినావు, ఏ ఒకటి సిబిఐకి ఇవ్వలేదు. చివరకు ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ కూడా టెలికాం చట్టంలో
కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది, హోంశాఖ పరిధిలోకి వస్తుంది. హోంశాఖ సెక్రటరీ పర్మిషన్ ఇవ్వకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 1885 యాక్ట్ ప్రకారం 1885 టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం ఇది కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖకు మాత్రమే అధికారులు ఉన్నాయి కదా. మరి దాన్ని డిబేట్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకు సిబిఐకి నువ్వు ఇస్తలేవో దానికి సమాధానం చెప్పు. కాళేశ్వరం గాని అన్ని బిజినెస్ పేరు మీద